వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విమానంలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందో బాలిక. ఉదయం వైఎస్ జగన్ బెంగళూరు వెడుతుండగా అదే ఫ్లైట్లో పేరెంట్స్తో కలిసి వరుణిక అనే చిన్నారి ప్రయాణిస్తోంది. వైఎస్ జగన్ ఫ్లైట్లోకి ఎక్కగానే ఎదురెళ్లి బొకే ఇచ్చిన చిన్నారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా గుండు పగులుద్ది. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించిన వైఎస్ జగన్ కాసేపు ఆ పాపతో ముచ్చటించారు. మీరు మావయ్య అన్నారు, అమ్మా నన్ను మావయ్య అన్నారు, నన్ను మావయ్య. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్లు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఈ రోజు జననేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయండి. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. రక్తదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. దయచేసి అందరూ వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికైనట్టుగా చూద్దామేటి. జై జగన్. వైఎస్ఆర్ వారసుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసపోయాం. మంచి నాయకుడు అనుకుని జనం మోసపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ టార్చ్ బేరర్ మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే జగనన్న. నీ ఇద్దరు మూలకెళ్ళి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నటువంటి సందడి ఈ రోజు నగర నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలంటారు మేడం? జగనన్న పుట్టినరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒక పండుగ రోజు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ముఖ్యంగా మా లాంటి చెల్లెళ్ళకైతే తన సొంత అన్న బర్త్డే ఎలా ఉంటుందో అలా ఉంది. తోడ పుట్టింది మాత్రం ఒక్కసారి కూడా అన్నయ్య అని పిలవదు. వీడియోతో పేగు తెంచుకుని పుట్టినట్టు మాటకు ముందన్నయ్య మాటకు వెనకన్నయ్య. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము నగిరిలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈసారి కూడా చాలా ఘనంగా చేసుకుంటున్నాం. జగనన్న ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో కులం, మతం, పార్టీ చూడకుండా ప్రతి కుటుంబానికి గుండెకి హత్తుకునే పరిపాలన ఇచ్చారు. గుండెల మీద చేసుకుని చెప్పండి. కానీ మీ అందరికీ తెలుసు మొన్న ఎన్నికల్లో ఏ విధంగా ఈవీఎంలని మ్యానిపులేట్ చేసుకుని ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది కానీ ప్రజలు జగనన్నను ఎక్కడా కూడా మోసం చేయలేదు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఆడి పేరు చెబితే నేను ఆ కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. ఈ రోజు ప్రజలంతా ఈ కూటమి పాలనతో విసిగిపోయి ఉన్నారు. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా తొందరగా రావాలి. కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. మళ్లీ రాష్ట్రం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా పిల్లల భవిష్యత్ బాగుండాలని చెప్పి ప్రజలంతా కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనడం మీరు కళ్ళారా చూస్తున్నారు. చూసాను చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా ఈ రోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జగనన్న అభిమాని ఎక్కడున్నా కూడా పండుగ వాతావరణంలో ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటూ, కేకులు కట్ చేసుకుంటూ, అందరికి భోజనాలు పెట్టుకొని ఎంతో సందడిగా చేసుకుంటున్నాం. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అండ్ మన జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు పిలువగానే మా నియోజకవర్గానికి వచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆడో ఎదవ మటన్ ఎక్కువ
మెదడు తక్కువ. అండ్ జగనన్న మీద నాకున్న ప్రేమ మీ అందరికీ తెలుసు. అటు చూడు. ఏయ్ ఎవతురా అదే అన్నం అంటుందే మళ్ళా ముద్దెడతానంటుందే ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే. అండ్ జగనన్న మీద నాకున్న ప్రేమ మీ అందరికీ తెలుసు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఎలా ఒక చెల్లెలుగా నన్ను ఆదరించారు, 2 సార్లు ఓడిపోయిన నన్ను 2 సార్లు గెలిపించి మంత్రిని కూడా చేశారు. కాబట్టి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న జీవితాంతం జగనన్నకి అండగా నిలబడతాను. మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసేంత వరకు అది అవదమ్మా. ఒక సైనికురాలుగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వారానికి ఒకసారి ఏపీకి వచ్చి రాత్రి వచ్చిన కళల్ని మాకు చెప్పకు, మీ కూలీలకు చెప్పుకో బ్రో, వింటారు. నా నగిరి నియోజకవర్గ ప్రజలు, అన్నదమ్ములందరూ కూడా జగనన్నని ముఖ్యమంత్రిని చేసేంత వరకు మేము నిద్రపోము అని చెప్పి సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఈ రోజు ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. అంటే ఏంటి సార్? సో జగనన్న పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు అన్నకి ఆయురారోగ్యాలు, మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారాన్ని తొందరగా ఇవ్వాలి. రాడు రానివను. నెక్స్ట్ ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి వైపుకి, సంక్షేమ వైపుకి అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగనన్న. జగన్మోహన్ రెడ్డి అన్నను తిరిగి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. ఈరోజు జగనన్నకి ఒక దేవుడు సారీ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు వస్తాడు. మాకు తెలుసులేరా. నేను బెంగళూరులో బిజినెస్ చేసిన రోజుల్లో అది నాకెందుకు చెప్తున్నారు? దాదాపు జగనన్నకి ఇది 23వ సంవత్సరం పూర్తి అయిపోయి 24వ సంవత్సరం ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెట్టడం జరిగింది. జేచిటి జగన్ చారిటబుల్ ట్రస్ట్ యువసేన అని డబ్బా 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 కొట్టు డబ్బా. హైదరాబాద్ లో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అందరికి అర్థం కాల. జనం కోసం జగన్ టైటిల్ పెట్టినప్పుడు అర్థం కాల. నాకు అర్థం కాదు. అది నిజంగా ఇప్పటికీ జనాల్లో ప్రతి ఇంట్లో జగన్ ఆశయం నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి ప్రతి ఇంట్లో అనుకున్నాడు. అది సాధ్యమైంది. పెద్ద మనుషులు పుట్టాలంటే అంతే, పని జరగాలంటే హాల్లో ఉండాలి, పని అయిపోయిందా తీసాదులు పరేయాలి. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. ఈ రోజు నాకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ బర్త్డే అడుగు శ్రీకాళహస్తిలో పడింది. ఫస్ట్ అడుగు. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. రెండోది ఏంపల్లో పడిగింది. ప్రతి అడుగు రాష్ట్రంలో దాదాపు అప్పట్లో చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. ఒక సినిమా హీరోలు కూడా రారు. నువ్వు నోరు మీరా, నువ్వు నోరు మై, మొహం పగిలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది 20 సంవత్సరాల ముందు 40-50 వేల మంది ర్యాలీ నక్లిస్ రోడ్ లో ఆశ్చర్యపడిపోయినట్టు. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఢిల్లీ దాకా, ఢిల్లీ కోట తట్టింది ఎవరి జగన్మోహన్ రెడ్డి. ఓ సీఎం గారి అప్పుడు ఢిల్లీలో ఎత్తుకోవడం జరిగింది జగనన్న ఏంటి అనేది. ఎందుకంటే అంత జనాలు ఆయన మీద అభిమానంగా. ఈ రోజు హీరో వస్తే లేదు, ఒకటి వస్తే జనాలు వచ్చేస్తారు. కానీ జగనన్న ఇప్పుడు కాదు, ఆయన ఇప్పుడు రియల్ హీరో. జోకులు బాగా వేస్తావే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.